అడుగు వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా ఇస్తాడని వాగ్దానం చేస్తున్న దేవుడు తప్పకుండా ఇస్తాడు. కాకపోతే మన ఓపికతో సహనంతో మనం అడిగింది పొందే వరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు స్నేహితులు పరిణితో దూర ప్రాంత ప్రయాణమై అలసిపోయి ఒక తోట దగ్గర కూర్చొని ఉన్నారు. ఈలోగా తోట యజమాని వచ్చి ఏమి కావాలి అని అడిగితే, మాకు ఆకలిగా ఉంది, ఏమైనా తెచ్చి పెడతారా అంటే, ఆ యజమాని ఇక్కడే ఉండే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. అయితే ఒక గంట 2 గంటలు అయినా రాకపోయేసరికి మొదటి వ్యక్తి విసుగుతో లోపలికి వెళ్ళి కొన్ని కాయలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ రెండో వ్యక్తి 3 గంటలైనా అక్కడే కూర్చొని యజమాని ఇచ్చే వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈలోగా యజమాని తన చేతితో కొన్ని గంపలతో బోలెడన్ని ఫ్రూట్స్ తీసుకొని వచ్చాడు. అవి చూసి ఆ వ్యక్తి చాలా సంతోషపడ్డాడు. కొన్ని గంటలు వెయిట్ చేసినందుకు అతను శ్రేష్టమైన బహుమానం పొందుకున్నాడు. మరి 1-2 కాయలు తెస్తాడనుకున్నాడు, కానీ కొన్ని గంపల ఫ్రూట్స్ తీసుకొచ్చాడు. అతను అంతసేపు వెయిట్ చేసినందుకు. మరి వెయిట్ చేయడంలో ఎంత హ్యాపీ